హాయ్ ఫ్రెండ్స్, టమాటో పచ్చడి చేస్తున్నా. ముందుగా 2 kgs టమాటోని కట్ చేసి ఉడికించుకోండి. టమాటోలో వాటర్ అంతా అబ్జర్వ్ చేయాలండి. వాటర్ అంతా పోయేదాకా మనం టమాటోని ఉడికించుకోవాలి. ఇది కూడా జీలకర్ర పౌడరా? ఎన్ని 2 కలిపి 200 గ్రాములు. 2 కిలోల టమాటాలు ఇవి. 2 కిలోల టమాటాలు ఉడకబెడితే ఇంత అయింది. జీరా మసాలా పౌడర్ 5 రూపీస్. కారం ఎంత వేస్తున్నావు? 2 గంటల 2 గంటల సగం ఎంత పడుతుంది? తక్కువ అయితే మళ్ళీ వేసుకో. అన్ని పొయ్యి మీద వేసుకోవాలా? మిక్సీకి వేయద్దా ఇది? వేయద్దు. మిక్సీ వేయద్దా? 3 గంటల కారం వేసినాం. చింతపండు వేసినావా? చింతపండు కూడా వేరా? దోమలు బండం చేయదేమో. మెంతులు పోసుకురా. ఎంత నూనె పోసినావు? 1/2 కిలోనా? మెంతులు, వట్టి మిరపకాయలు కాడ తీయాలి. కరివేపాకేడు పోపు అయితే పెట్టుకోవాలి. ఆయిల్లో మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మెంతులు వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. స్మెల్ చాలా బాగా వస్తుంది అన్నమాట. సో ఇలా అయితే పోపు రెడీ అయింది. ఇందాక మనం టమాటో ఉడకబెట్టుకున్నాం కదా, అందులో ఈ పోపుని వంపేసేయాలి. ఇదే అండి టమాటో పచ్చడి, నిలువ పచ్చడి. చాలా యమ్మీ, టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. హలో ఫ్రెండ్స్, టమాటా పచ్చడి చేస్తుంది మా భాగ్య చెల్లెలు. బాగుంటుంది. జీలకర్ర, మెంతులు, ధనియాల పౌడరు. సో ఈ టమాటో పచ్చడిలో 3 చెంచాల కారం, తగినంత ఉప్పు, జీలకర్ర పౌడర్. అంతే అండి. యమ్మీ టేస్టీ టమాటో పచ్చడి రెడీ అండి. ఇది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.